అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవులు ఆదేశానుసారం మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు యోగా దినోత్సవం దాదాపు 2 కోట్ల పైచీలకు జనాలు ఈరోజు యోగాలో పాల్గొనాలని, అలాగే అన్ని మండల ఆఫీసర్లు, జిల్లా ఆఫీసర్లు, కలెక్టరేట్ ఆఫీసర్ నుంచి ప్రతి స్థాయి ఆఫీసర్ కూడా పాల్గొంటున్నారు. అలాగే ముఖ్యంగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గౌరవ ప్రధానమంత్రి గారిని ఆహ్వానించడం జరిగినది. మరి ఈరోజు వైజాగ్లో కూడా దాదాపు 3,19,000 మందితో యోగా చేయించబోతున్నారు. ఇది ఒక రికార్డు. ఇంతకుముందు 2 లక్షల మందితో అహ్మదాబాద్లో చేశారు. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో 3,19,000 చేస్తూ, అదేవిధంగా మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా దాదాపు 2 కోట్ల పైచీలకు జనాలతో ఈరోజు యోగా చేపిస్తున్నారు. మరి ఈ యోగా ఈరోజు ఏదో జనవరి 21 గవర్నమెంట్ చేపిస్తున్నదే కాకుండా నేను యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికి నిర్ణయించే యోగా మంచి అభ్యాసం. మా ఆరోగ్య స్థితిగతులను, మాకుండే స్ట్రెస్లను, ఈనాటి తినే మా ఫుడ్ కానీ ఏదైనా కానీ మన యోగా ఖచ్చితంగా చేయాలి. ఉదయం రోజు 6 గంటలు లేకుంటే 5 గంటలు మీరు ఒక సమయం పట్టుకుని ప్రతి ఒక్కరు కూడా 1 గంట సేపు, అందులో ఒక 20-25 నిమిషాలు ప్రాణాయామం, అలాగే మన కపాలభాతు, బ్రాహ్మి, ఉద్గీత్ ఇవన్నీ చేస్తూ యోగాసనాలు, సూర్య నమస్కారాలు 12 విన్యాసాలు ఉంటాయి. 12 సార్లు వేస్తే మొత్తం యావత్ మన బాడీకి అంతా కూడా ఒక ఎక్సర్సైజ్ జరిగినట్టు ఉంటుంది. ఇవన్నీ కలిసి కూడా అంత ఫాస్ట్గా చేసినా అరగంట అయిపోతుంది, నిదానంగా చేసిన గంట అయిపోతుంది. మరి ఈ గంట సమయాన్ని మనం ఈ యోగా కోసం కేటాయించినట్టయితే ఆ రోజంతా మనం మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన మీద ఏ ఒత్తిడి, స్ట్రెస్ గానే ఉండదు. ఇలాంటి కార్యక్రమాలని మన ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు చేపిస్తున్నారంటే అది ముఖ్యమంత్రి గారి యొక్క స్పెషాలిటీ. అదేవిధంగా ఈ కార్యక్రమానికి, ఈ 11వ అంతర్జాతీయ యోగా కార్యక్రమం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మరి స్వయంగా వెళ్లి మోదీ గారిని ఆహ్వానించడం, మనం ఆంధ్రప్రదేశ్లో పునర్నిర్మాణం ఇప్పుడు మోదీ గారు వచ్చినప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈసారి ఇంటర్నేషనల్ యోగా మన దగ్గర చేయాలంటే వెంటనే మోదీ గారు ఒప్పుకుని ఆ రోజే చెప్పారు. కాబట్టి ఈ రోజు అక్కడ బ్రహ్మాండంగా జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.